హలో ఎవరిబడి. ఈరోజు టాపిక్ గిట్. గిట్ అనేది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అని మన అందరికీ తెలిసిందే. సో ఈరోజు మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అందులో ఉన్న కామెంట్స్ అంటే చూద్దాం. సో గిట్ ఇన్స్టాల్ చేయాలంటే ఎం ఇన్స్టాల్ గిట్ ఇస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ గిట్ ఆన్ యువర్ సిస్టమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సిస్టంలో రన్ అవుతున్న ఓఎస్ బట్టి మనం కమాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీ సిస్టంలో ubuntu రన్ అయితే మీరు అక్కడ ఎం ప్లేస్లో యూఏపీ టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నువ్వు ఎం ఇన్స్టాల్ గిట్ గో హెడ్. ఇప్పుడు మీరు చూడగలిగితే కంప్లీట్ అంటే గిట్ నా మిషన్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ జరిగిపోయింది. సో ఒకసారి మీరు ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేయండి. గిట్ ఐఫన్ వెర్షన్ ఇస్తే మీ సిస్టంలో ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందో చూడగలుగుతారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాన్ఫిగరేషన్. సో మనం ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. సో మనం ఏంటంటే ఇక్కడ డెవలపర్స్ ఒక పర్టికులర్ ఫైల్ మీద ఏమైనా కోడ్ చేంజెస్ చేసినట్టయితే, అంటే మాడిఫికేషన్స్ కానీ డిలీషన్ కానీ చేంజ్ చేసినట్టయితే, సో ఆ పర్టికులర్ డెవలపర్ ఏం చేశాడు అన్నది అక్కడ మనం క్యాప్చర్ చేస్తుంది. అది ఇది ఎట్లా జరుగుతుందంటే బై గివింగ్ ద కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి మీరు మీ సిస్టంలో గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేసుకుంటే ఈ సిస్టమ్ త్రూ ఏదైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ అన్ని కూడా అక్కడ క్యాప్చర్ జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మనం క్యాప్చర్ కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నప్పుడు మనం ఇవ్వాల్సిన కమాండ్ గిట్ కాన్ఫిగ్. సో గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇస్ ద కమాండ్ టు గివ్ యూజర్ నేమ్. సో గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. సో ఇది యూజర్ యొక్క నేమ్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ. తర్వాత గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. సో ఇక్కడ యూజర్ యొక్క ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఈ మిషన్ మీద ఏమైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ ఈ యూజర్ నేమ్తో ఈ ఈమెయిల్తో సేవ్ చేయడం జరుగుతాయి. సో నా సిస్టంలో గిట్ ఇన్స్టాలేషన్ జరిగింది, కాన్ఫిగరేషన్ జరిగింది. సో ఇప్పుడు మనం గిట్ ఎలా యూజ్ చేయాలి. సో బేసికల్గా ఏంటంటే మనకి సర్వర్ ఉంటుంది, సర్వర్లో రిపాజిటరీ క్రియేట్ చేస్తాం, ఆ రిపాజిటరీలో మన కోడ్ని ప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం కోడ్ మీద చేంజ్ చేయాలనుకుంటామో సో అప్పుడు మనం ఏం చేయాలంటే సర్వర్ నుంచి కోడ్ని మన సిస్టంలో కాపీ చేసుకోవాలి, కోడ్ చేంజ్ చేయాలి, మళ్ళీ తిరిగి సర్వర్లోకి పుష్ చేసేయాలి. సో ఇది మనకి నార్మల్గా జరిగే ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనం అసలు రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాం. సో గిట్లో రిపాజిటరీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోండి. mkdir ఇది శాంపుల్ రిపో. సో ఇప్పుడు నేను ఒక శాంపుల్ రిపాజిటరీ క్రియేట్ చేశాను. సో ఇది యాజ్ ఆఫ్ నో నా సిస్టంలో ఉన్న ఒక డైరెక్టరీ అంతే తప్ప గిట్ రిపాజిటరీ కాదు. సో ఇప్పుడు దీన్ని మనం గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయాలి. సో గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఒక శాంపుల్ డైరెక్టరీ స్విచ్ అవ్వండి. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ మనం గిట్ init అన్న కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో గిట్ init అంటే గిట్ ఇనిషియలైజేషన్. సో మీరు ఒకసారి గిట్ ఇనిట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ గిట్ ఇనిషియలైజేషన్ ఆప్షన్ చూడవచ్చు. ఇనిషియలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ ద సో అండ్ సో డైరెక్టరీ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఈ డైరెక్టరీలో చూడగలిగితే ఒక హిడెన్ డైరెక్టరీ కనపడుతుంది డాట్ గిట్. సో మీరు ఒకసారి డాట్ గిట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మీరు ఎల్ఎస్ ఇస్తే మీరు ఇక్కడ గిట్ యొక్క వర్కింగ్ ట్రీ చూడగలుగుతారు. సో ఇక్కడ మనకి బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్, హుక్స్, ఆబ్జెక్ట్స్, రెఫరెన్సెస్ ఇవన్నీ చూడగలుగుతారు. అంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క డైరెక్టరీని గిట్ రిపాజిటరీని కన్వర్ట్ చేశారో ఆటోమేటిక్గా ఈ ఎంటైర్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో గిట్ నుంచి బయటకు రండి. సో శాంపుల్ రిపాజిటరీ. సో ఇప్పుడు నాకు ఇది ఒక ఎంటీ రిపాజిటరీ. సో మనకి ఇక్కడ గిట్లో 2 టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ రిపాజిటరీ, ఇంకొకటి బేర్ రిపాజిటరీ అంటాం మనం. సో ఇప్పుడు నేను బేర్ రిపాజిటరీ అంటే చూపిస్తాను. సో నేను శాంపుల్ బయటకు రండి. సో నా ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. mkdir బేర్ రిపాజిటరీ. సో నౌ ఇది ఒక నార్మల్ డైరెక్టరీ ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. సో ఈ డైరెక్టరీ నేను ఇప్పుడు బేర్ రిపాజిటరీ కన్వర్ట్ చేయాలనుకున్నాను. గిట్ బేర్ init. సారీ గిట్ బేర్ init. ఇప్పుడు చూస్తే మీరు ఇది బేర్ రిపాజిటరీగా కన్వర్ట్ అయింది. సో మనకి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే గిట్ నార్మల్ రిపాజిటరీకి బేర్ రిపాజిటరీకి మీ యొక్క వర్కింగ్ ట్రీ నార్మల్ రిపాజిటరీ అయితే డాట్ గిట్లో ఉంటుంది. ఇక్కడ మీ వర్కింగ్ ట్రీ డైరెక్ట్గా
బేర్ రిపాజిటరీలో ఉంటుంది. అంటే ఇక్కడ బేర్లో మీరు ఏ చేంజెస్ చేయలేరు. సో ఇదేంటి ఎందుకంటే రీడ్ ఓన్లీ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అంటే మీరు పుష్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు తప్ప డైరెక్ట్గా మీ రిపాజిటరీలో మీరు ఏమీ చేంజెస్ చేయలేరు. సపోజ్ మనం ఒక కమాండ్ ఇచ్చి చూడండి. ఇక్కడ చూసారా, దిస్ ఆపరేషన్ మస్ట్ బి రన్ అని ఇన్ ఏ వర్క్ ట్రీ. సో ఇక్కడ ఏంటంటే మనం వర్క్ ట్రీలో రన్ చేయాలంటే మీరు నార్మల్ రిపాజిటరీ అయి ఉండాలి మీకు. సో ఇది బేర్ రిపాజిటరీ అంటే. సో నేను శాంపుల్ రిపాజిటరీకి వెళ్తాను ఇప్పుడు. సో ఇది నా యొక్క నార్మల్ రిపాజిటరీ. సో నేను ఇప్పుడు